అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అగ్నివీర్ వాయు ఎయిర్ ఫోర్స్లో సైన్స్ అండ్ నాన్ సైన్స్ విభాగాలకు సంబంధించి గ్రూప్ ఎక్స్ అలాగే గ్రూప్ వై కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే మరి ఈ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అలాగే వొకేషనల్ ఈ మూడు కోర్సుల్లో ఏ కోర్సు చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ గ్రూప్ ఎక్స్కి గ్రూప్ వైకి క్వాలిఫికేషన్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మీకు వివరంగా వివరిస్తాను. మరి దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే అభ్యర్థి యొక్క వయసు 21 సంవత్సరాల లోపు ఉండాలి. మనకి కట్ ఆఫ్ ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లై చేయబోయే అభ్యర్థి 3/7/2004 నుంచి 3/1/2008 మధ్య జన్మించి ఉండాలి. అంటే 2004 జూలై 3వ తేదీ నుండి 2008 జనవరి 3వ తేదీ మధ్యలో జన్మించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. మరి ఫీజు విషయానికి వస్తే అందరు అభ్యర్థులకి కూడా 550 రూపాయల ఫీజు, దానికి జిఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ మనకి వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 28. జూలై 8 నుంచి జూలై 28వ తేదీ మధ్యలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జాబ్ ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది చూద్దాం. ఈ ఎంపిక విధానం అనేది, సెలక్షన్ అనేది 3 స్టేజ్ల్లో జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అనేది ఆన్లైన్ రిటన్ టెస్ట్, రాత పరీక్ష. స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్. స్టేజ్ 3 మెడికల్ టెస్ట్. ఎవరైతే అభ్యర్థి ముందుగా రాత పరీక్షను క్లియర్ చేస్తారో ఆ అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారు. అయితే రిటన్ టెస్ట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటాయి, ఎంత సమయం ఇస్తారనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇవి గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై కేటగిరీలు అని చెప్పుకున్నాం. గ్రూప్ ఎక్స్ అనేది సైన్స్ విభాగం, గ్రూప్ వై అనేది నాన్ సైన్స్ విభాగం. ఈ గ్రూప్ ఎక్స్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు చదువుకొని ఉండాలి. ఈ సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. ఇంటర్ 50% మార్క్స్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్, లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులో మ్యాథ్స్, ఫిజిక్స్ వొకేషనల్ కోర్సులో చదువుతూ 50% మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. అలాగే 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులు చదివినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రూప్ ఎక్స్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ చేసినటువంటి వొకేషన్లో కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండాలి. ఆ సబ్జెక్టులో 50% మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. గ్రూప్ ఎక్స్ అంటే సైన్స్ విభాగానికి సంబంధించి. అదే నాన్ సైన్స్ విభాగానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రూప్ విత్ ఇంటర్, డిప్లొమా అండ్ వొకేషనల్. మీకు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ అవసరం లేదు. ఇంటర్మీడియట్లో ఆల్ గ్రూప్స్ హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, కామర్స్ ఆల్ గ్రూపులో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు, 2 ఏళ్ల వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ ఆ గ్రూపులో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. 100 మార్కులకి మినిమం 50 కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు 100కి ఇంగ్లీష్లో 50 కంటే తక్కువ మార్కులు వచ్చి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సో నాన్ సైన్స్ విభాగానికి ఇవి క్వాలిఫికేషన్స్. మరి అభ్యర్థులు ఎంపీసీలో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్తో ఇంటర్ లేదా డిప్లొమా లేదా వొకేషనల్ చేసినటువంటి వాళ్ళు సైన్స్ గ్రూప్కి పోటీ పడవచ్చు, అలాగే నాన్ సైన్స్ గ్రూప్కి కూడా పోటీ పడవచ్చు. ఈ 2 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు వాళ్ళు. సైన్స్ విభాగానికి పోటీ పడేటటువంటి అభ్యర్థులకి 60 నిమిషాలకి ఎగ్జామ్ టైం 60 నిమిషాలు. ఈ 60 నిమిషాల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే నాన్ సైన్స్ విభాగంలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి 45 నిమిషాల టైం ఇచ్చి ఇంగ్లీష్, రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బోత్ సైన్స్ అండ్ నాన్ సైన్స్ రెండింటికి అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 85 నిమిషాల టైంలో ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్
ఈ మొత్తం ఈ 5 అంశాలకు సంబంధించి 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2 గంటల 25 నిమిషాలు టైం ఇస్తాడు. అయితే ఈ సైన్స్ విభాగానికి నాన్ సైన్స్ విభాగానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు మాత్రము తప్పనిసరిగా ఉండి తీరాలి. అదే ఓన్లీ నాన్ సైన్స్ అభ్యర్థులు అయితే హెచ్ఈసి, సిఈసి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్ స్ట్రక్చర్. దీనికి సంబంధించి వన్స్ ఈ రాత పరీక్షలో రిటన్ టెస్ట్లో మనం సెలెక్ట్ అయినట్లయితే సెకండ్ స్టేజ్కి వెళ్తాం. సెకండ్ స్టేజ్ అయినటువంటి ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్లో మేల్ అభ్యర్థులు ఖచ్చితంగా 152.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదే మహిళా అభ్యర్థులు అయితే 152 సెంటీమీటర్ల హైట్ తప్పనిసరిగా ఉండాలి. మరి 1.6 కిలోమీటర్ రన్నింగ్ కూడా ఉంటుంది. మహిళలు అయితే 1.6 కిలోమీటర్స్ని 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని కేవలం 7 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పుషప్స్, పుల్అప్స్ ఇవి కూడా బస్కీలు కూడా 10 చొప్పున తీయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్. ఒకవేళ మనం ఈ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోతే, రిటర్న్ అయిపోయాక సెకండ్ స్టేజ్లో ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిపోయాక అడాప్టబిలిటీ టెస్ట్ అని చెప్పి ఒక ఆబ్జెక్టివ్ విధానంలో ఒకటి పెడతారు. ఆ అడాప్టబిలిటీ టెస్ట్ దేనికి అంటే ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయడానికి తిను సంసిద్ధంగా ఉన్నాడా లేదా, పనికొస్తాడా పనికిరాడా ఈ జాబ్కి అని చెప్పి అడాప్టబిలిటీ టెస్ట్, సర్దుకుపోయే మనస్తత్వం ఉందా లేదా అనేటటువంటి ఒక అడాప్టబిలిటీ టెస్ట్ పెడతారు. ఆ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇది చివరి పరీక్ష, లాస్ట్ స్టేజ్ పరీక్ష. మెడికల్ టెస్ట్లో కనుక మనం క్వాలిఫై అయినట్లయితే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నియామక పత్రాన్ని మనకి అందజేస్తారు. మనం ఒకవేళ ఒక అభ్యర్థి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో సెలెక్ట్ అయినట్లయితే ఆ అభ్యర్థికి ఎయిర్ ఫోర్స్లో అప్లై చేసుకున్న కేటగిరీని బట్టి గ్రూప్ ఎక్స్ లేదా గ్రూప్ వై కేటగిరీలో ఉద్యోగం ఇవ్వబడుతుంది. అయితే మనం ముందు చెప్పుకున్నట్లు ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ అనేది అగ్నిపథ్ స్కీమ్ను బేస్ చేసుకుని వచ్చింది. అగ్నిపథ్ స్కీమ్ తాలూకు పూర్తి వివరాలు మనం గతంలో ఒక వీడియో చేసాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. ఒక్కసారి దాన్ని కూడా ఇది చూసిన తర్వాత ఆ అగ్నిపథ్ స్కీమ్ గురించి కూడా ఒకసారి చూడండి. అయితే వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత అభ్యర్థికి వచ్చేటటువంటి జీతభత్యాలు ఏ రకంగా ఉంటాయి? అభ్యర్థి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి 4 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం నెలకి 30,000 జీతం, రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం 36,500 రూపాయలు, 4వ సంవత్సరం 40,000 రూపాయల జీతంగా ఇవ్వబడుతుంది. 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తరువాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులలో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఈ అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని 25%, 25% మంది తాలూకు ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు 25% పర్మనెంట్ అవుతారు. మిగిలినటువంటి 75% మంది జాబ్లో నుంచి రిటైర్ అయిపోతారు, అంటే రిలీవ్ అయిపోతారు. ఆ రిలీవ్ అయిపోయేటప్పుడు వాళ్ళకి సుమారు 12 లక్షల రూపాయల క్యాష్, అలాగే ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇస్తారని చెప్పి మనం అగ్నిపథ్ స్కీమ్లో చెప్పుకున్నాం. సో ఎవరైతే 75% మంది రిలీవ్ అయిపోతారో 4 ఏళ్ల తర్వాత వాళ్ళకి సుమారు 12 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ నుంచి రిలీవ్ చేస్తారు. ఎవరైతే 25% మంది రెగ్యులర్ ఉద్యోగాలుగా పర్మనెంట్ అవుతారో ఆ పర్మనెంట్ అయినటువంటి వ్యక్తులు గ్రూప్ ఎక్స్ అలాగే గ్రూప్ వై కేటగిరీలో శాశ్వత ఉద్యోగాల్లో నియమించబడతారు. గ్రూప్ ఎక్స్లో నియామకం పొందినటువంటి వాళ్ళకు నెలకు 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు అన్ని అలవెన్స్లు కలుపుకొని సుమారు 50,000 రూపాయల జీతం అందుతుంది. అలాగే గ్రూప్ వై నాన్ టెక్నికల్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నెలకి 45,000 జీతం అందుతుంది. వీళ్ళు ఎయిర్ ఫోర్స్లో పూర్తి స్థాయి సర్వీస్ చేయొచ్చు. 15 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదాలో రిటైర్ అవుతారు. అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సదుపాయాలు, మెడికల్ బెనిఫిట్ కావచ్చు, అలాగే పెన్షన్ కావచ్చు, అలాగే గ్రాట్యుటీ కావచ్చు, ఈ సదుపాయాలన్నీ కూడా అందుతాయి. కేవలం 25% మందికి మాత్రమే, రిమైనింగ్ 75% మంది కూడా జాబ్ నుంచి రిలీవ్ అయిపోతారు. ఇది అగ్నివీర్ వాయు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు మనకి వెబ్సైట్లో ఉన్నాయి. ఈ వెబ్సైట్ తాలూకా లింక్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు చదువుకొని మీరు జూలై 8వ తేదీ నుంచి జూలై 28వ తేదీలోపు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రిటన్ టెస్ట్, ముఖ్యంగా స్టేజ్ 1లో ఉన్నటువంటి రిటన్ టెస్ట్ మనం కనుక క్వాలిఫై అవ్వగలిగినట్లయితే ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ చక్కగా అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ముందుగా రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే
మనం సబ్జెక్టులు ఏ స్థాయిలో చదవాలి. ముఖ్యంగా సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు అయినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో సైన్స్ విభాగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ను ఇంటర్మీడియట్ స్థాయిలో చదవాలి. మీరు గతంలో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఎంసెట్ స్థాయిలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటుంది. మరి జనరల్ అవేర్నెస్ అలాగే రీజనింగ్ మాత్రం హై స్కూల్ స్టాండర్డ్లో ఉంటుంది, 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. అదే గ్రూప్ వై కేటగిరీలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఈ మూడు కూడా హై స్కూల్ స్టాండర్డ్లో అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ప్రశ్నల స్థాయి ఉంటుంది. కాబట్టి గ్రూప్ ఎక్స్కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ చదువుకోండి. అలాగే గ్రూప్ వై కేటగిరీలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు హై స్కూల్ స్థాయిలో అంటే 10th క్లాస్ స్థాయిలో ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, జీకే చదువుకోవాలి. దీనికి సంబంధించినటువంటి బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఆ బుక్స్ తీసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే ఈ రిటన్ టెస్ట్ అనేది మీకు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అయ్యాక ఫిజికల్ అయ్యాక మెడికల్ అయిన తర్వాత ఉద్యోగం. ఇది అగ్నివీర్ వాయు నోటిఫికేషన్. దీనికి సంబంధించిన లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మరింతమంది ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ నా బాధ్యతను మరింత పెంచుతుంది. మీకు మరింత విలువైన కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ఎడ్యుకేషనల్ జాబ్ న్యూస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.